దసరా అప్పుడే 6 రోజులు మనకి గడిచిపోయినాయి కదా. కాకపోతే మనకు దసరా సెలవులు ఇచ్చారు పిల్లలందరికీ, అలాగే పెద్దవాళ్ళకు కూడా చక్కగా. ఈ సెలవుల్లో అంటే మనం ఈ దసరా సెలవుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా దసరా పూజలు చేయడం. ఏంటంటే పూజలు ఎందుకు చేయాలి అనుకోవచ్చు మనం కదా. అంటే మన పిల్లలకు కూడా మన పూజలు మనం అలవాటు చేయాలి. ఎందుకంటే మనం భూమి మీదకి ఎందుకు వస్తామో మనకు తెలియదు, అలాగే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అసలు మనకి రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎందుకు పరిచయం అవుతారో తెలియదు, ఎవరు ఎందుకు మన మీద ద్వేషం ఏర్పరచుకుంటారో తెలియదు, ఎందుకు మనల్ని నాశనం చేయాలనుకుంటారో తెలియదు, ఎందుకు మనల్ని చెడుగా ప్రచారం చేస్తారో తెలియదు. అలా అసలు అన్నీ మనకి తెలియని క్వశ్చన్స్ ఎక్కువ, మనకి దేనికి జవాబు దొరకదు. అలాంటప్పుడు మనం మనం ఒక శక్తి నడిపిస్తుంది మాత్రం మనం ఖచ్చితంగా నమ్మాల్సింది. అది ఆ శక్తిని మనం ఖచ్చితంగా ఆరాధించాల్సింది. అది ఏ కులంలో అయినా ఏ మతంలోనైనా సరే ఏదో ఒక అద్భుతమైన శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తిని మనం ఖచ్చితంగా మనం ఆ శక్తిని మనం ఆరాధించాల్సింది. అలాగే మనం ఈ దసరాలో మనతో పాటు మన పిల్లలకు కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి ఎవ్వరూ సహాయం లేరు, ఎవ్వరూ మనం రక్షించరు, మనకు తోడే లేదు అని మనకు అనుకున్నప్పుడు మనం ఆ సమస్యను అసలు అధిగమించలేం, అక్కడే కుప్పకూలిపోతాం. అలా కాకుండా భగవంతుడు ఉన్నాడు, అమ్మ నన్ను కాపాడుతుంది, లేదా భగవంతుడు నన్ను కాపాడుతాడు, ఖచ్చితంగా నేను సమస్య నుంచి నేను బయటకు వస్తాను, ఏదో ఒక దారి దొరుకుతుంది అని మనం పాజిటివ్గా ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా మనం ఆ సమస్యకి ఎవరో ఒక రూపంలో మనకి పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు మనం అనుకుంటాం భగవంతుడే వీడిని పంపించాడు, నాకు ఈ సమస్యని పరిష్కారం చూపించాడు అని. అంటే అంతటి నమ్మకంతో మనం ఎప్పుడైతే నమ్మకాన్ని కలిగి ఉంటామో అప్పుడే మనల్ని సమస్యని తట్టుకోగలుగుతాం, ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ఆలోచన చేయగలుగుతాం. అసలు భగవంతుడి మీద అంటే ఎవరు మనల్ని కాపాడుతారనే నమ్మకం లేకపోతే మనం ముందుగానే సమస్యలో కూరుకుపోతాము, ఆ సమస్యలో మనం కుప్పకూలిపోతాం. ఓకే, అయితే ముఖ్యంగా మనకి దసరా పూర్వీకులు మనకి ఎందుకు పెట్టారంటే, అంటే ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం ఉంటుంది. ఏ పూజకైనా సరే మీరు అందరూ ఇప్పుడు దసరా మనం చేయగలమా అంటే చాలా ఖర్చుతో కూడిన పని. ప్రతిరోజు అమ్మవారి రకరకాల అవతారాలు ఉంటాయి, రకరకాల నైవేద్యాలు మనం పెట్టాలి, అలాగే ప్రతిరోజు కొత్త చీర కట్టుకోవాలి, ఇలా లేకపోతే ఎన్నో రకాల అపోహలు. నైవేద్యాలకు కూడా అంత ఖర్చు అవుతుంది కదా, బోల్డంత టైం కూర్చొని మనం చేయాలి. అమ్మో అంత టైం మనం కూర్చోగలమా, మనం అసలే చాలా బిజీగా ఉన్నాం, పిల్లలు చూసుకోవాలి, ఇలాంటివన్నీ అని పెట్టుకున్నప్పుడు మనం పూజకి అసలు మనం స్టార్ట్ అవ్వలేము అసలు. ఎందుకంటే బోల్డ్ టైం పట్టేస్తుంది, బోల్డ్ నైవేద్యాలు చేయాలి, చాలా కష్టపడాలి. ఇలా అని మన మనసులో ఇన్ని ఆలోచనలు ఉంటే కనుక మనం అసలు అమ్మని కొలవడానికి ముందుకే వెళ్ళలేం. ఇవన్నీ మన మనసులో పెట్టుకోవద్దు. మీరు రకరకాల వీడియోలు చూసి ఆ వీడియోలో వాళ్ళు అంటే కేవలం వ్యూస్ కోసము చేసి ఉండొచ్చు, లేదా నిజంగానే వాళ్ళు చేసి ఉండొచ్చు. ఓకే, అది ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది అమ్మవారిని ఆరాధించడంలో. మీరు అది ఫాలో అవ్వాలని అనుకోకల్లా, మనకి అమ్మవారిని ఆరాధించడానికి కావాల్సింది కేవలం మనసు మాత్రమే. అంతేకాకుండా మనం ఈ పూజ చేయటంలో, ఈ ఆరాధించడంలో మనకి ఎన్నో రకాలైన శక్తి, ఎంతో రకమైన ఒక అద్భుతమైన శక్తి లభిస్తుంది మనకి. ఎలా అంటే మనం ఎప్పుడు పూజ చేయడానికి ఫస్ట్ ఒక గుడ్ మూడ్ కావాలి మనకి. అలాగే మనకి ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు, ఏదైనా పూజలు చేసేటప్పుడు మనం ఎప్పుడు తొందరగా చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే పిల్లలు, ఇంట్లో వాళ్ళు లేవకుండా మనం ఉదయం 4:30 కల్లా మనం స్నానం ముగించుకొని ఒక్కసారి ప్రకృతిలోకి వచ్చామనుకోండి, అసలు ఆ ప్రకృతి 4:30-5 మధ్యలో ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆ వీచే గాలి కూడా అసలు అది మనల్ని ఎంతో చల్లగా, ఆ గాలి మన శరీరాన్ని తాకినప్పుడు భగవంతుడు మనకి ఎంతో ప్రాణశక్తిని మనకి పంపించినట్టు అనిపిస్తుంది. ఏవో కొన్ని ఎనర్జీస్ని మనకి ఆ గాలిలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఆ ఫీల్ మనం అద్భుతంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం స్నానం ఆచరించితేనే దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. స్నానం చేయకుండా మనం వెళ్ళి బయట ఆ గాలిలో నుంచున్న మనకు అంత అద్భుతమైన ఫీలింగ్ అయితే రాదు. ఖచ్చితంగా మనం స్నానం చేసి, బ్రష్ చేసిన వెంటనే 4:30కి మనం స్నానం చేసి ఒక్కసారి ఆ వాతావరణంలో ఒక్కసారి ఉంచుకున్నాం అనుకోండి, ఒక్కసారి ఆ ప్రకృతిని ఒక్కసారి చూస్తే మనకి ఒక మంచి గుడ్ మూడ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనకి సెరోటోనిన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, హార్మోన్.
ఎప్పుడైతే ఆ హార్మోను రిలీజ్ అవుతుందో మన బాడీలో మనకి చాలా ఎనర్జీ వస్తుంది. చాలా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది మనకి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే అలా స్నానం చేసి మనం ఉదయాన్నే మనం ఏమి నైవేద్యాలు హడావిడి పడి మన శక్తినంతా, మన ఆలోచనంతా నైవేద్యం మీద పెట్టాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందంతా కూడా మనం మనం అంతా శక్తినంతా కూడా నైవేద్యం మీద పెట్టకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వెంటనే దీపం పెట్టడం. ఉదయాన్నే దీపం పెట్టడం, చక్కగా అగరబత్తి వెలిగించడం, మంచి సువాసనపూర్వకంగా ఒక మంచి పువ్వును పెట్టుకోవడం, ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని చక్కగా అమ్మని అలా ఒక్కసారి దండం పెట్టుకోండి చాలు. అంతే. మనం చక్కగా రోజు చేసే పని ఇంట్లో టిఫిన్ చేసుకోవడం, వంట చేసుకోవడం ఉంటుంది కదా, మనం చక్కగా నూనె దీపం అలా మన పని అయ్యేంత వరకు దీపం చక్కగా అలా ఆగకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చక్కగా సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుని అందులో అమ్మ సహస్రం పెట్టుకుని లలితా సహస్రము, విష్ణు సహస్రం, మీకు నచ్చిన అష్టోత్తరము చక్కగా మన కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, దాని నుంచి వచ్చే మధురమైన సంగీతం, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వాళ్ళు పాడే ఆ గానానికి ఎంతోమంది చక్కగా పాటలు పాడే ఆ స్తోత్రాలు, ఆ గొంతుకి మనమే మైమర్చిపోతాం. ఆ పాట విన్నప్పుడు అసలు మనకి ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఆ మ్యూజిక్ అనేది మనం చక్కగా వింటామో, అసలు అది మనకు మైమర్చిపోతామో ఆ మ్యూజిక్లో అలాగా, అప్పుడు మనకి డోపమిన్ అనే ఒక ఎంజైమ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది కూడా మన బాడీని చాలా శక్తివంతంగా తయారు చేస్తుంది. ఈ హార్మోన్స్ అలాగే ఎప్పుడైతే మనం చక్కటి అగరబత్తులు, పువ్వులు, అలాగే కర్పూరాలు, దేవుడికి హారతిగా ఇచ్చే కర్పూరాలు, వీటి వల్ల చక్కగా మనకి ఈ అరోమాస్ వల్ల ఎండార్ఫిన్స్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మరింత శక్తివంతంగా చేస్తుంది మనల్ని. అలాగే ఇంకా ఇవన్నీ చేసినప్పుడు మనకి భగవంతుడి మీద ఒక మంచి లవ్ వస్తుంది, చాలా ప్రేమ కలుగుతుంది. భగవంతుడు నా కోసమే ఉన్నాడు అనిపిస్తుంది. అంత ఉదయాన్నే మనం చక్కగా దీపం పెట్టి ధూపం ఇచ్చి భగవంతుని పువ్వులు పెట్టి ఆయన నవ్వుతూ ఉన్న ఆ ఫొటోస్ చూసామనుకోండి, మనకు అనుకోకుండా మనలో ఉన్న ప్రేమ వెల్లువై భగవంతుడి మీద కురిపిస్తాం. సో ఆ ప్రేమ వల్ల మనకి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అంటే చిన్నగా ఉదయాన్నే లేచి మనం పూజ చేయడం మూలంగా దీపాలతో అలాగే మంచి సంగీతంతో, అలాగే ప్రకృతి ఇచ్చే ప్రశాంతతతో మనలో 4 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ 4 హార్మోన్స్ మనల్ని చాలా అద్భుతంగా మన జీవితాన్ని అలాగే మనల్ని చాలా శక్తివంతం చేస్తాయి. ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం మూలంగా మనం ఎటువంటి నిరాశకి లోనము, నైరాశ్యంలోకి రావము, అలాగే ఎటువంటి నెగిటివ్ థాట్స్ని ఏదైనా నెగిటివ్ దాన్ని మనం నిజంగా చక్కగా తీసుకోగలుగుతాము. అలాగే మనం అంటే ఏదైనా దేని గురించైనా బాధపడడం అనేది మనం చేయకుండా ఉంటాము. అలాగే ఎటువంటి బాధ కలిగినా, ఎవరైనా మనల్ని ఎలాగ నిందించినా మనం దాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాం. ఎవరైనా మనల్ని అంటే మనల్ని ఏదైనా పనులు చేసి మనల్ని చాలా బాధ పెట్టినా మనం దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. ఎందుకని ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం మూలంగా. అలా అంతేకాకుండా మనం ఎప్పుడైతే మన కిచెన్లో ఈ అమ్మవారిది అంటే ఏదైనా కానీ మనం అంటే లలితా శాస్త్రం కానీ, విష్ణు శాస్త్రం కానీ, కృష్ణాష్టకము ఏదో ఒకటి మనం కిచెన్లో పెట్టుకుని చక్కగా పని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ భగవంతుని యొక్క ఆ శక్తి తరంగాలు, ఆ ధ్వని తరంగాలు మన ఇల్లంతా ప్రవహించి మన ఇంట్లో ఉన్న కూరలు అంటే కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నూనె, ఉప్పు, కారం, అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి కిచెన్లో ఉన్న అన్నిటి మీద ఆ ధ్వని తరంగాలు ప్రసరించి అవన్నీ మహాప్రసాదం అయిపోతాయి. అంటే మన ఇంట్లో ఉన్న తినుగు బండారాలన్నీ, మనం వండుకునే వస్తువులన్నీ శుద్ధి చేయబడతాయి. అలాగే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏవైతే మనం ఆ ధ్వని తరంగాలతో మహాప్రసాదంలా తయారైన అద్భుతమైన వాటితో మనం తయారు చేసామనుకోండి, అంటే ఒక రైస్ చేసాం పిల్లలకి, అది ఎంతో ఒంటికి చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మనం పెద్ద పెద్ద నైవేద్యాలు చేయాల్సిన అవసరం లేకుండా ఏదైతే మీరు డైలీ చేస్తారో వంట, ఉదయాన్నే ఇడ్లీ చేశారు, ఓకే, శుచిగా చేశారు, చక్కగా అమ్మవారి మంత్రోచ్చారణతో మీ అదే వండడానికి చేయాల్సిన పదార్థాలన్నీ చక్కగా అవి అమృతమయం అయిపోయాయి కదా, వాటితో మీరు నైవేద్యం చేశారు. అంటే ఇడ్లీయే చేయండి, ఆ ఇడ్లీ మీరు చక్కగా ఆ నెయ్యి వేసి మీరు ఏదైతే చేశారో చిన్న బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి, స్వామివారికి నైవేద్యం పెట్టండి.
ఎంత అద్భుతంగా ఆ భగవంతుడు నీ ప్రేమనే చూస్తాడు. అలాగే వంట చేసాం మనం, రైస్ చేసాము. రైస్లో చక్కగా ముందు వండిన చక్కగా అమ్మవారికి కేటాయించిన ఒక బౌల్లో, భగవంతుడికి కేటాయించిన బౌల్లో కొద్దిగా రైస్ తీసి అందులో ఇంత బెల్లం ముక్క వేసి ఇంత నెయ్యి వేసి స్వామికి నైవేద్యం పెట్టండి. అది చాలు భగవంతుడికి. భగవంతుడు చూసేది నువ్వు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టావు, అలాగే ఎంత పెద్ద పెద్ద పూలమాలలు వేసావు, నువ్వు ఇల్లంతా ఎంత రంగువల్లులుగా తీర్చిదిద్దావు, ఎన్ని తోరణాలు కట్టావు, ఎంతమందికి చీరలు పెట్టావు, ఎంతమందికి బొట్టు పెట్టి దాన్ని వాయినాలు ఇచ్చావు. ఇవేమీ భగవంతుడికి కానీ అమ్మవారికి కానీ ఇవేమీ అవసరం లేదు. అమ్మవారికి కావలసింది నువ్వు ఎంత నీ టైంని, నువ్వు ఎంత కాలాన్ని అమ్మవారి దగ్గర ఉంచావు, నీ జీవితంలో ఎంత సమయాన్ని భగవంతుడికి కేటాయించావు, నీ మనసు ఎప్పుడు అమ్మవారి చుట్టూ తిరుగుతోందా లేదా, అమ్మవారిని జపిస్తున్నావా లేదా, భగవంతుడి చింతనలో ఉన్నావా లేదా. భగవంతుడికి కావాల్సింది అదొక్కటే, మన మనసే చూస్తాడు భగవంతుడు. అందుకని మీరు నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, చాలామంది అమ్మో దసరానా బోళ్ళంత పని చాలా చేయాలి, అమ్మో ఇవన్నీ తయారు చేయడం మన వల్ల అవుతుందా, ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యం వండి పెట్టాలి, ఇలా అని అసలు పూజ గదిలోకి వెళ్ళకుండానే ఆగిపోతున్నారు. సో అంటే పని మన పెద్దవాళ్ళు చెప్పారు, కానీ ఆ రోజుల్లో అంత ఓపికగా వాళ్ళు చేశారు. మనకెంత ఓపిక లేదు. పోనీ ఓపుకున్న వాళ్ళు చేస్తారు. ఓపిక లేకపోతే కనీసం మనం ఈ విధంగా అయినా నామజపంతోనూ, అలాగే ఉదయాన్నే అమ్మవారికి ఇంట్లో దీపం ఉంచడంలోనూ, అలా మనం అమ్మవారిని చక్కగా మనం మనకి తెలిసిన విధంగా, మనకు తోచిన విధంగా మనం అసలు అర్చించకుండా ఉండే కంటే మనం సులువైన పద్ధతిలో అర్చించడం మేలే కదా. అంతేకాకుండా మన పిల్లలకి ఖచ్చితంగా మనం కూడా భగవంతుని ఖచ్చితంగా పరిచయం చేయాలి, అమ్మవారిని పరిచయం చేయాలి. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైన సుఖాలు వస్తూ ఉంటాయి. మనం సుఖం వచ్చినప్పుడు హాయిగా అనుభవిస్తాం, కానీ కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడం అనేది చాలా కష్టం. ఆ తట్టుకునే శక్తి అమ్మ మనకి ఇస్తుందని పిల్లలకి మనం ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. సడన్గా చీకటి అయిందనుకోండి, కరెంటు పోయింది, పిల్లవాడు ఒక్కసారి కంగారు పడిపోయి ఏడుస్తాడు. అలా ఏడవకుండా మనం చెప్పాలి ఏమనంటే, మనకి చీకట్లో మనకి ఎప్పుడు హనుమ తోడుంటాడు, మరి ఎప్పుడు నీకు హనుమ పక్కనే ఉంటాడు, నీకు ఎటువంటి కష్టం వచ్చినా హనుమ నిన్ను రక్షిస్తాడు, ఒక భగవంతుడు మనతో ఉన్నాడు అని చిన్నపిల్లలకి మనం హనుమాన్ పరిచయం చేసాం అనుకోండి, ఆ హనుమంతుడిని వాడికి ఎప్పుడైనా సడన్గా చీకటి అయింది, కరెంటు పోయింది, ఎవరూ పక్కన లేరు, వెంటనే గుర్తొస్తుంది అమ్మ మాట, హనుమంతుడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు, చిన్నపిల్లల్ని బాగా రక్షిస్తాడు, చిన్నపిల్లలకి ఏమీ కాకుండా చూస్తాడు అనే నమ్మకం వాడి హృదయంలో ఉందనుకోండి, వాడు చీకట్లో భయపడకుండా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు నడుచుకుంటూ. అలా కాకుండా మనం వాడికి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదనుకోండి, అమ్మ 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 అని అరుస్తూ ఉంటాడు అమ్మ వచ్చే వరకు. సో అంతటి వ్యత్యాసం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఆధ్యాత్మికత మనం అలవాటు చేయాలి, మనం కూడా ఆధ్యాత్మికతని పెంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. నీతో కలిసి 20 ఏళ్ళు నీతో కలిసి నడిచిన వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా మారుతారో మనకు తెలియదు. అలాగే మన సహచారిని, మనతో పాటు మన జీవితాన్ని పంచుకున్న వాళ్ళు, అలాగే మన కన్న వాళ్ళు, మన తోడబుట్టిన వాళ్ళు, అలా మన స్నేహితులు, మనతో కలిసి పనిచేసిన వాళ్ళు, అలా మనం అనుకుంటాం అందరూ మన వాళ్ళే అని. కానీ మనకు ఒకరోజు ఎప్పుడో తెలుస్తుంది ఎవ్వరూ మన వాళ్ళు కాదని. ఏదో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది మన లైఫ్లో, అప్పుడు మనకి అందరూ పరాయి వాళ్ళే, భగవంతుడు ఒక్కడే మనవాడు అని ఆ భగవంతుని మనం చేరుకోవాలి. భగవంతుడే మనల్ని రక్షించగలడు, భగవంతుడు లేకపోతే మనం లేము అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అర్థమవుతుంది. అందుకని మనం ఖచ్చితంగా మన పిల్లలకి మనం ఆధ్యాత్మికత పరిచయం చేయాలి, ఆధ్యాత్మికత వైపు మనం పిల్లల్ని నడిపించాలి. మనం కూడా ఖచ్చితంగా ఆధ్యాత్మికత మార్గాన్ని నమ్ముకోవాలి మన సమస్య నుంచి మనం బయటకు రావాలంటే.